ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. బాగున్నారా అందరూ? మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రము నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి ఈ రోజు తండ్రి నాయన ప్రభ నీ కాపుదల భద్రతనిచ్చి మమ్మల్ని నడిపించి నాయన నీవు మాట్లాడాలని ఇష్టపడుతున్న విధానం బట్టి దానికి మేము అంగీకరించి మా హృదయం సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట ఏంటంటే, మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. అందులో ఏమని రాయబడి ఉందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇందులో ఒకటి కనిపించిందంటే, నాకు అర్థం కాలేదు కూడా కాసేపటి వరకు ఆలోచన చేస్తూ ఉన్నాను. మొత్తం చదివినప్పుడు ఒక మాట నాకు అర్థం కాని విషయం ఏంటో మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒక్కని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించు వాడను, అంతరింద్రియములను పరీక్షించు వాడను. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్న దేవుడే ఆయన ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడను. నాకు అసలు ఎంత భయం వేసిందండి. హృదయమే మోసకరమైంది, ఘోర వ్యాధి కలది, కానీ దేవుడు దాన్నే పరిశోధిస్తున్నాడు, దాన్నే చెక్ చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మరి ఏమి చెక్ చేస్తాడు, మరి హృదయాన్ని మనం ఎలా భద్రపరచుకోవాలో అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అంటారు కదా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఇక్కడ ఒక పక్కన మోసకరమైందే, కానీ నీ హృదయములో నుండి ఏది బయలుదేరుతుందంట? జీవధారలు బయలుదేరుతున్నాయి. హల్లెలూయా. సో ఈ హార్ట్ అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం ప్రియ బిడ్డలారా. అందుకనే ప్రతి మనిషి కూడా ఈ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే సామెతల గ్రంథం 4:23లో ఏమంటారంటే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోవాలి ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి దానికంటే ముఖ్యంగా, నీ మనసు కంటే, నీ శరీరం కంటే, నీ ఆలోచనల కంటే, లేదా నీ పరిస్థితుల కంటే, దేనికంటే, అన్నిటికంటే ఎక్కువ నాకు అనిపిస్తుంది, జీవం కంటే ఎక్కువ నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నాకు చాలా నచ్చిన వాక్యం ఇది. హృదయాన్ని ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకు దేవుడు అంత ఇంపార్టెన్స్ ఈ చిన్న హృదయాన్ని, గుప్పడంత గుండెకి, గుప్పడంత హృదయానికి ఎందుకు ఇస్తున్నాడు అంటే, ప్రియ బిడ్డ జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, హృదయం మోసకరమైనది కాబట్టి ఆ మోసకరమైన దాంట్లో నువ్వు తొందరగా అటాక్ అయిపోతావు. అంటే ఒకవేళ పరిస్థితులు కావచ్చు, లేదా ఇబ్బందులు కావచ్చు, నిరాశ నిస్పృహలు కావచ్చు, లేదా మోసపోయి ఉండవచ్చు. అంటే నేను ఆశించింది జరగలేదు, నేను అనుకుంది జరగలేదు, కాబట్టి నేను అనుకుంది మంచి, కానీ నేను మోసపోయాను అని అనుకుంటే హృదయం ఏమవుతుందండి? గాయపడుతుంది. అంతేకాదు హృదయాన్ని చాలా తొందరగా అటాక్ అయిపోతూ ఉంటుంది. అంటే సాతానుడు లేదా బలహీనమైన దశలో అపవాది లేదా శత్రువు మన హృదయం మీద దాడి చేస్తాడు. అర్థం కావాలి. ఆ దాడి చేసినప్పుడు దేవుడు వాగ్దానాలు మనం ఎత్తిపట్టిన, దేవుడు వాగ్దానాలు మనకి బలపరిచేవిగా ఉండిన హృదయం ఆల్రెడీ అటాక్లో ఉంది కాబట్టి మనం ఆ యొక్క వాగ్దానాలు కానీ, దేవుడి యొక్క మాటలు కానీ మనకి రుచించాం. అందుకనే భద్రంగా కాపాడుకో అన్నాడు దేవుడు. అన్నిటికంటే ఎక్కువగా భద్రంగా కాపాడుకో, ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ అండి. హృదయం ఏంటి? చాలా విలువైనది అని నేను అంటాను. చూడండి, మన ఇంట్లో చెత్తబుట్ట ఉంటుంది చూడండి. సాయంత్రం కాగానే చెత్తబుట్ట తీసేసి బయట పెట్టేస్తాం. దాని గురించి ఎవరైనా కాపలా ఉంటారా? దాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? చెత్త ఎత్తుకెళ్ళేవాడు వస్తారు, అది తీసుకొని వెళ్ళిపోతారు. లేదా కుక్కలు వచ్చి పడేసినా కూడా మనకి పెద్దంతా మనకి బాధ ఉండదు.
దాని గురించి ధ్యాసనే ఉండదు. ఎందుకంటే అది వేస్ట్, అది విలువ లేనిది, అది పనికి రానిది. అదే విలువైన కూరగాయలు లేదా విలువైన నాన్ వెజ్ ఐటమ్స్ లేదా విలువైన వస్తువులు, ఆభరణాలు మనం అలా చెత్తబుట్టలో పడేస్తామండి? పడం. ప్రియ బిడ్డలారా, నీ హృదయములో చెత్త వేసుకుంటే విలువైనవి ఉండలేవు. చెత్త ప్లేస్ ఎక్కడ? బయట. చెత్త ప్లేస్ ఎక్కడ? అవతల. హృదయం అంతా చాలా విలువైనదండి. దేవుడు మన హృదయంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విలువైన అవయాన్ని, ఈ హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని మాట్లాడితే సామెతలు 4:23లో వాక్యం ఉంటుందంటే, నీ హృదయములో నుండి జీవధారలు, సోర్స్ ఆఫ్ లైఫ్, జీవధారలు బయలుదేరును కదా. హృదయం నుండి జీవధారలు బయలుదేరుతాయండి. అంటే జీవం ఇచ్చే దారులు. నీ హృదయం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమైనవి బయటకు వస్తాయి. నీ హృదయం మలినమైపోతే మురికి దారాలు బయటకు వస్తాయి. ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ప్రతి క్షణము ఈ హృదయాన్ని మనం గార్డ్ చేసుకుంటూ ఉండాలంటే, అంటే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలండి. హృదయంలోనికి ఏది కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే ఇది చాలా విలువైనది. సునాయాసంగా అటాక్స్కి, అంటే పోరాటంతో ఉంటుంది. శరీరానికి, దుష్టుడికి పోరాటానికి గురి అయ్యే మంచి అవయమే హృదయం. కాబట్టి సాతాను నుండి, శరీరం నుండి, మరి లోకము నుండి ఈ హృదయాన్ని నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు కదా, నీ హృదయం నుండి జీవధారలు ప్రవహిస్తాయి. ఈ మోసకరమైన దాంట్లో నుంచే నువ్వు ఆ మోసాన్ని తీసేస్తే నీ హృదయములో నుండి, అందుకే అన్నింటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేను తీర్పు చెప్పినప్పుడు నేను చూసేది ఏంటో తెలుసా? నీ హృదయాన్నే. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని నిందలు పడ్డావు, ఎన్ని అవమానాలు పడ్డావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలా చితికిపోతావు, ఇవన్నీ దేవుడు చూడండి. వీటన్నిటిలో నీ హృదయం ఎలా ప్రతిస్పందిస్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకొని బ్రతకగలుగుతున్నావో నీ హృదయానుసారంగా, అక్కడే దేవుడు ఉంటాడు కాబట్టి ఆ హృదయానుసారంగా దేవుడికి మనం ఎలా స్పందిస్తున్నామో దాన్ని బట్టి బైబిల్ చెప్తుంది పరీక్షింపబడతావు. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుందామా? ఈ హృదయంలో జీవ జలధారలు ప్రవహిస్తున్నాయా? ఈ హృదయంలో ప్రేమ ప్రవహిస్తుందా? ఈ హృదయంలో దయ, క్షమాపణ ప్రవహిస్తుందా? హృదయంలో నీతి, న్యాయం, మంచితనం ప్రవహిస్తుందా? లేదా కుట్ర, కుళ్ళు, పగ, ద్వేషాలు, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం ప్రవహిస్తుందా? రెండు హృదయం నుండే వస్తాయి. రెండిటికి తీర్పు చెప్పబడుతుంది. తీర్పు చెప్పబడినప్పుడు హృదయంలో జీవ జలధారులు ఉన్నప్పుడే దేవుడు తన సన్నిధిలో మనం తీసుకుంటాడు. ప్రియ బిడ్డ, మన హృదయాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం, భద్రంగా కాపాడుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.